బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టాలు తెచ్చి దేశ సంపదను కార్పొరేటర్లకు బహుళ జాతి సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ఆరోపించారు. శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా జమ్మికుంట పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం కామ్రెడ్డి సతీష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల శంకర్, మండల కమిటీ సభ్యులు దండిగారి సతీష్, బాసిర సంపత్రావు, వడ్లూరి కిషోర్, బైరం సమ్మయ్య, రాచపల్లి తిరుపతి, గడ్డం శోభన, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి. పోరాడదాం ప్రజా సమస్యలపై. జిందాబాద్ సిపిఎం. జయప్రదం చేయండి. ఈ నెల 24న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి. ఈ నెల 24న కరీంనగర్ కలెక్టరేట్ ధర్నాను నశించాలి. ప్రజా వ్యతిరేక విధానాలు పోరాడదాం ప్రజా సమస్యలపై. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలు, వ్యవసాయ కూలీల వ్యతిరేక చట్టం, అట్లాగే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 24న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఈ ధర్నాను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు, సానుభూతి పరులకు, ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా విత్తన చట్టం, అట్లాగే విద్యుత్ సంస్కరణల చట్టం ఈ రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలుగా రూపొందించారు. ఇది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, ఇదైతే బహుళజాతి సంస్థలకు అనుకూలంగా ఉండేటువంటి చట్టాలుగా తయారు చేశారు. ఈ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి ఇలా కొత్తగా విబీజీ రామ్జీ అనే పేరుతోని కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ కొత్త చట్టం ఉపాధి కూలీల గొంతు కోసే విధంగా ఉంది. గతంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాకముందు 2 లక్షల కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ను ఈరోజు కేవలం 60,000 కోట్లకు తగ్గించారు. రేపు రాబోయే కాలంలో కూడా మరింత ఈ ఉపాధి హామీ పనిని తీసేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంది. కాబట్టి ఇది కూలీల గొంతు కోసేటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక చట్టాలు స్వాతంత్రం రాకముందు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను 4 లేబర్ కోడ్లు చేసి కార్మికులను మరింత కట్టు బానిసలుగా చేసేటువంటి చట్టాలు అవి, వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి ఇప్పటివరకు ప్రకటించలేదు, వెంటనే ప్రకటించాలని చెప్పేసి, అట్లాగే మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, చెల్లిస్తామన్నారు. ఇప్పటివరకు వాటి గురించి ఏమాత్రం, ఇలా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా 500 రూపాయలకి ఇస్తాం, మిగతా సబ్సిడీ అన్నారు. ఒక్క నెల మాత్రమే వేశారు, మిగతా అంతా ఇప్పటి వరకు పడినటువంటి పరిస్థితి. అట్లాగే వడ్డీ లేని రుణాలు మహిళల స్వశక్తి సంఘాలకు అన్నారు, వడ్డీ కట్టించుకుంటున్నారు, కేవలం పేరుకు మాత్రమే వడ్డీ లేని రుణాలు. అట్లాగే వాళ్ళు చేసుకున్నటువంటి ఉపాధి ఏదైతే ఉందో ఆ ఉపాధి అరించివేసే విధంగా కూడా ఈ కొత్త చట్టాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని రద్దు చేయడం, అట్లాగే ప్రజలకు ఉపయోగపడేటువంటి, ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నటువంటి చట్టాలు తీసుకురావాలి తప్ప ఇలా కార్పొరేట్ సెక్టార్కు, అట్లాగే ఈ బహుళజాతి సంస్థలకు అనుకూలంగా ఇలా వివిధ రూపాల్లో చట్టాలు తీసుకొచ్చి ప్రజలను మొత్తం కూడా ఈ రైతాంగాన్ని భూమి నుండి వేరు చేసేటువంటి కుట్రలు కూడా అదాని అంబానికి అప్పచెప్పే కుట్రలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రజానికం ఆలోచించాలి. దేశభక్తి ముసుగులో ఇలా బీజేపీ చేస్తున్న దేశ సంపదను మొత్తం కూడా కొల్లగొడుతూ ఇలా కార్పొరేట్లకు అప్పచెప్తున్నది, ప్రపంచ కుబేర్లను తయారు చేస్తున్నది. గతంలో ఎక్కడో ఏ మూలకు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలా మోడీ వచ్చిన తర్వాత ప్రపంచ కుబేరులుగా తయారవుతున్నారు. ఈ సంపద అంతా పేదల నుంచి వెళ్ళి పుట్టగొట్టినటువంటిది, ఇలా కార్మికుల నుంచి వెళ్ళి, కష్టజీవుల నుంచి వెళ్ళి పుట్టగొట్టి ఇలా కొంతమంది వ్యక్తులు, కేవలం గుప్పెడ మంది వ్యక్తుల మధ్యలోనే ఇలా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పోగవుతున్నాయి. అట్లా అసమానతలు ఈ దేశంలో పెరిగిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా రేపు భవిష్యత్ కాలంలో సిపిఎం పార్టీ దశల వారీగా ఆందోళన పోరాట కార్యక్రమాలు కూడా తీసుకుంటుంది. అట్లాగే ఇక్కడ మండలంలో మాత్రం ధరణి సమస్యలు పేరుకుపోయినాయి. అట్లాగే ఇళ్లకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా అది కట్టి ఎందుకు ఉపయోగ ఉన్నాయి అర్హులైనటువంటి పేదలకు. ఇలా సైదాబాద్లో ఇలా ల్యాండ్ ఇచ్చిరు, కానీ అక్కడనే వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించేటువంటి అవకాశం ఉంది, ఇందిరమ్మ ఇల్లు కట్టించేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పేదల పక్షాన, కష్టజీవుల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే గతంలో ఎట్లాగే నిర్బంధాలు ఉన్నాయో నాటి బీఆర్ఎస్ పాలనలో, ఇప్పుడు కూడా సమస్యలపై ఆందోళనలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా నిర్బంధాలు ప్రయోగిస్తుంది, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తుంది. ఈరోజు ఇలా మంత్రికి కరీంనగర్లో మంత్రికి వినతి పత్రం ఇద్దామని పోతే
సిఐటి ఆధ్వర్యంలో చేసినటువంటి ఏదైతే ర్యాలీ ఉందో అడ్డుకొని ఆశాలకు సంబంధించింది ఆశాలందరూ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అంటే గతానికి ఇప్పటికీ ఏం తేడా లేదు. నాటి బీఆర్ఎస్ పాలన అయినా నేటి కాంగ్రెస్ పాలన అయినా దొంది అనే విధంగా ఉన్నాయి. కాబట్టి రేపు బీజేపీ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ రెండు కూడా ప్రజలకు వ్యతిరేకంగా వస్తున్నట్టు తప్ప కొత్తగా చట్టాలు తీసుకొచ్చినటువంటి లేదు. కాబట్టి ప్రజలకు వాళ్ళు ఆలోచించాలి. ఆ రకంగా ప్రజలు కూడా సమీకరణ శక్తి పెరగాలి, ఐక్య ఉద్యమాలు నిర్వహించాలి. ఆ రకంగా వెనక్కి కొట్టే అవకాశం ఉంది. గత చరిత్ర చూసుకున్నా మనకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా సిపిఎం పార్టీ ముందుకు పోతుంది. ఆ క్రమంలో ప్రజానీకం అందరూ కూడా అండదండలుగా ఉండాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం.